అబ్రహాము ఒక్క వ్యక్తి విధేయత వలన ఒక జనాంగం, ఒక దేశమే కాదండి. గలేషీయులకు రాసిన పత్రిక 3:13-14 ప్రకారం మీరు నేను కూడా అబ్రహాములో దీవింపబడ్డాం. ఒక్క వ్యక్తి. అదేవిధంగా దేవరాజు గారు ఆయన చూపిన విధేయతకి, బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్ టు గాడ్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎ బ్రెడ్ ఆఫ్ రోజెస్ టు డూ ద మినిస్ట్రీ. పువ్వులతో పరిచిన బెడ్ కాదండి పరిచర్య అంటే. నరకానికి వెళ్ళకోకుండా నరకం అనుభవించి చేసే పరిచర్య యేసు ప్రభు పరిచర్య. బికాస్ హీ ఈజ్ విత్ us, we can do all things in Christ who strengthens us. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం సమస్తము చేయగలం. ఆయన చేస్తున్న పరిచర్య, జ్యేష్ఠ కుమార్తె జాయిస్ ఏ విధంగా ఆంటీ ఇప్పుడు చెప్పారు, దేవరాజు గారు చెప్పారు, సైతానుడు ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని he comes to steal, kill and destroy, but I have come to give life more abundantly. సైతానుడు ఎన్ని విధాలుగా వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని తాకాలని ఎంత ప్రయత్నం చేసినా సరే తాకలేకపోయాడు. కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి. జాయిస్, సమూ, నెహెమ్యా, బ్యోలా వారి జీవితాల్లో చిన్నప్పటి నుంచి చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, వాటన్నిటినీ రూట్స్ గా భావిస్తే ఈ రోజున ఒక మహావృక్షంగా మనం చూస్తున్న వాళ్ళ పిల్లలు చేసే పరిచర్య. జాయిస్ ని ఇంటర్నేషనల్ గా ఈ విధంగా లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ పరిచర్య చేయడానికి దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఒక్క వ్యక్తి, ఉమెన్ డజంట్ మీన్ దట్ ఇట్స్ డిస్పైజ్డ్. ఒక ఆడ మనిషి అన్నంత మాత్రాన దేవుడు తీసి పక్కన పెట్టలేదు. అందరూ ఆడవాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక్క వ్యక్తి, ఒక్క స్త్రీ, ఇందాక ఆంటీ చెప్పినట్లు చిన్న వార్ రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఇండియాలోనే కాదు, దుబాయ్లోనే కాదు, అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలో కాదు, ఐ డోంట్ నో హౌ మెనీ కంట్రీస్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ హర్. సో తను ఫస్ట్ రాసినటువంటి డైలీ డివోషన్ బుక్ మీరు అందరూ చదివారు. దానివల్ల ఎవరన్నా ఆశీర్వదింపబడ్డారండి? డైలీ డివోషన్స్ ఎంతమంది చదివారు, ఎంతమంది దగ్గర ఉన్నాయండి? అందరి చేతులు పైకెత్తాలా. మీ దగ్గర లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్ లో మీకు ఇవ్వలేదని అర్థం. అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది, ఫ్రీ. అదేవిధంగా మీకు చాలా రోజుల నుంచి జాయిస్ చెప్తా ఉంది, అండ్ జూమ్ లో యేసు ప్రభు చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యం, ఎస్పెషల్లీ హీలింగ్స్ గురించి, స్వస్థతల గురించి తను ఒక సిరీస్ మాట్లాడుతూ వచ్చింది. దాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి బ్రదర్ రాజేష్ కానీ మీడియా టీంలో ఉన్నటువంటి వారు ఈ రోజుకి ఈ బుక్ ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ కాకినాడలో ఉన్నటువంటి టీం వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వచ్చారు నిన్న కొన్ని వేల పుస్తకాలు. సో దే ఆర్ అవైలబుల్ నౌ. అండ్ ఆ బుక్ ని దేవరాజ్ గారు ఆంటీ ద్వారా అవి ఇనాగ్రేట్ చేయాలని మేము ఆశపడుతున్నాం. జాయిస్ కూడా ఒకసారి పైకి వస్తే ఈ బుక్ ను ఒకసారి మీ అందరికి ఇచ్చే ముందు దేవరాజ్ గారు ఆంటీ యేసు ప్రభు నామంలో దీన్ని డెడికేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దట్ ఫార్వర్డ్. ప్రతి తరములోనూ దేవుడు యెహోవా రాఫాగా, స్వస్థపరచు యెహోవాగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నారు. స్వస్థత అనేది ఒక క్షణములో అప్పటికప్పుడు జరిగిపోయే ప్రక్రియ కాదు. అది దేవుని మారని స్వభావాన్ని తన బిడ్డల పట్ల ఆయన చూపించే ప్రేమకు రుజువు. దేవుడు ఈ రోజు కూడా శరీర ప్రాణాత్మలకు స్వస్థతను ఇవ్వగలడనే లోతైన దృఢ నమ్మకంతో ఈ ధ్యానాల సంపుటి వ్రాయటం జరిగింది. నీ విశ్వాసాన్ని బలపరిచి, నీ ఆశలను నూతన పరిచి, దేవుని వాక్యంలోని వాగ్దానాలతో నీ మనస్సు నిండిపోవాలని ఈ చిన్న పుస్తకంలోని ప్రతి భాగము రూపొందించబడింది. నువ్వు ఈ వాక్యములను, ప్రార్థనలను ధ్యానిస్తుండగా దైవిక స్వస్థత ఎక్కడో దూరంగా లేదని, అది క్రీస్తు యేసులో నిబంధనతో కూడిన హక్కని ఆత్మ నీకు గుర్తు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసయ్య పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ యాక్చువల్లీ ఎమోషనల్ టు మీ. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. సో మనందరము హీలింగ్ సిరీస్ ధ్యానం చేశాం కదా, ఎంతమందికి గుర్తుందండి? జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. ఈ బుక్ ఎంత బ్యూటిఫుల్ గా రాయబడిందంటే మీరు ఒక బైబిల్ కోర్స్ చదివినట్టే. హీలింగ్ గురించి బైబిల్ కాలేజ్ లో చెప్పే అంత మెడిటేషన్ మనం చేశాము. యేసయ్య చేసిన స్వస్థతలన్నీ ధ్యానం చేశాము. అట్లానే అపోస్తుల కార్యంలో ఆది అపోస్తులు చేసిన స్వస్థతల గురించి కూడా మనం ధ్యానం చేశాము. ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి ఒకటి అర్థం కావాలి, ఏంటంటే ఎవరు ఎటువంటి పరిస్థితిలో చదివినా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడినిగా చేయి ప్రవ్వా అని మొరపెట్టిన కుష్ఠవ్యాధితో అతన్ని తాకి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్న మాట ప్రతి గుండెలో కూడా అది రీసౌండ్ అవ్వాలండి. హల్లెలూయా. ఎవరు ఏ అనారోగ్యంతో ఈ పుస్తకం చదివినా మీ అందరికీ ఈ స్వరం
వినబడాలి, అమ్మా నువ్వు స్వస్థపరచబడడం నాకు ఇష్టమే, దేవుని చిత్తం కాదు ఎవరు అనారోగ్యంగా ఉండటం. అందుకనే సిలువలో ఆయన మన కోసము ఆ యొక్క గొప్ప కార్యం చేశారు. అందులో ఈ రిడెంప్షన్ అనేది చాలా విలువైనది. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పడి ఉన్నాం. డాడీ మమ్మీకి నా హృదయపూర్తి వందనాలు. థ్యాంక్ యూ డాడీ అండ్ మమ్మీ. సో మమ్మీ డాడీ చేతుల పైన ఈ బుక్ ఇనాగ్రేట్ చేయడం ఇంకా చాలా బ్లెస్సింగ్. సో మమ్మీ డాడీని ముందుకు పిలుస్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా అనేక పుస్తకాలు రాయటానికి ప్రభు సహాయం చేయను. ఆమేన్. డానీ బ్యాక్గ్రౌండ్లో ఉండి కనపడకుండా ఎంత పనిచేస్తాడో, ఎంత కష్టపడతాడో. డానీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇండస్ట్రీ అన్నమాట. ఎంత ప్రయాసపడతాడో. డానీ నన్ను బాగా దగ్గరగా చూశాడు. నన్ను వాళ్ళ సొంత డాడీ కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ. డానీ ఈజ్ ఎ వెరీ స్పెషల్ మ్యాన్, వెరీ హార్డ్ వర్కర్. అస్సలు బయటికి కనపడడు. దేవునికి స్తోత్రం చేసి వండర్ఫుల్ హార్ట్ డానీది. మంచి సాక్రిఫైస్. మీ డానీ జాయ్సీ పర్మిషన్తో నేను ఒక చిన్న చరణం పాడదాం అనుకుంటున్నాను. కమాన్ ఫైర్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రండి, అక్కడ రండి. ఓకే, అందరు లేచి నిలబడతారా? షెల్ విల్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? ఓకే. నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎండి నా ఎముకలన్నీయు, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా, ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. అందరూ మీ పొట్ట మీద చేయి పెట్టుకొని పాడండి. నా హృదయములో ప్రవహింపజేయుమయా. లైఫ్ సింగరింగ్. నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు జీవింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదులు, జీవనదులు, ఎల్ల సమ్ములు ఈ బుక్ని ప్రభు కొరకు డెడికేట్ చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, భూమి ఆకాశములను మాటతో సృష్టించిన సృష్టికర్త మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు ప్రభా. తండ్రి ప్రభా, మా కొరకు మీరు చేసిన ఆ బలి యాగము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు మానవుడిగా వచ్చి చనిపోయి తిరిగి లేచారు తండ్రి. మరణం గెలిచి లేచిన వారు ఎవరు లేరు. మీకు వందనాలు. మమ్మల్ని మీ రక్తంతో కొనుక్కొని మీ బిడ్డలుగా చేసుకున్నారు. ఈ దినము తండ్రి ఈ యొక్క హీలింగ్ అనే బుక్ని ప్రభా నాయన తండ్రి ప్రభా ఓపెన్ చేస్తుంది. అనేకులు ఈ యొక్క పుస్తకం చదువుకొని ఆదరించబడాలి, స్వస్థపరచబడాలి, మిమ్మల్ని ఎరగాలి. ఆ మాటల్లో ఉన్న గొప్ప దైవ శక్తిని గ్రహించాలి. ఆ మాటలు వాళ్ళ యొక్క చదువుతున్నప్పుడు వాళ్ళ శరీరంలో, వాళ్ళ యొక్క మైండ్లో నుంచి శరీరంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ప్రతి అనారోగ్యం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి బలహీనత దేవా ఆ వాక్యము చదువుతుండగానే వాళ్ళు స్వస్థపడి మీరు గొప్ప దేవుడిని తెలుసుకోవాలి. అనేకులకు ఆశ్చర్యకరంగా చేయమని ఈ పుస్తకాన్ని దైవజనం ద్వారా తన్ని నాయన పనిచేస్తుండగా
మీ నామని మహిమపరచుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. అందరు చెప్పండి, యెహోవా రాఫా, యెహోవా రాఫా. ఆ రోజునే కాదు, చెప్పండి, ఈ రోజు కూడా నా జీవితంలో యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచిన ప్రేమ కలిగిన తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ గోస్ట్, మహాదేవుని పరిశుద్ధ నామమున, త్రియేక దేవుని నామమున బిడ్డ చేసిన ఆ పరిచర్య, ఈ బుక్ని మీ మహిమ కొరకు, నీ సంఘం యొక్క దీవెన కొరకు, నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు యేసు నామంలో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. ఈ పుస్తకం అనేకులకు దేవుడు ఆశీర్వాదకరముగా, మహిమకరముగా దీవించునుగాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టండి. మన కోసం ప్రాణం పెట్టిన ఆ మహాదేవునికి చేయతండి అనంత మహిమ కలుగును గాక. ఆయన నామము అత్యున్నతంగా హెచ్చించబడును గాక. థ్యాంక్ యూ మీ అందరికీ.